హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. పిల్లలు సమ్మర్ హాలిడేస్లో స్నాక్ ఐటమ్స్ ఏవైనా అడిగితే తప్పకుండా ఈ స్నాక్ ఐటమ్ని అయితే ప్రిఫర్ చేయండి. చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. వీటితో పాటు మనం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఈ అటుకులతో రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటితో పాటు పిల్లల్లో రక్తం పెంచే ఆహారాలు ఏమున్నాయి అనేది కూడా వీడియోలు చూద్దాం. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే అటుకుల్ని ఒక 2 బౌల్స్ వరకు తీసుకున్నాను. వాటినైతే ఎర్రగా వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. ఎర్రగా అయ్యే వరకు తిప్పుకోవాలి. ఈ వైట్‌గా ఉన్న అటుకులు కూడా మొత్తం టోటల్‌గా కలర్ అనేది చేంజ్ అయ్యేలాగా తిప్పుకోవాలి. ఇలా వేయించుకున్న అటుకులను ఒక స్ట్రైనర్ తీసుకొని జల్లించుకోవాలి. మనం వేయించుకున్నప్పుడు కొంచెం అయినా సరే డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అలా డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోవడానికి స్ట్రైనర్‌తో అయితే జల్లించుకోవాలి ఈ విధంగా. ఈ ప్రాసెస్ చూసేలోపు పిల్లల్లో రక్తాన్ని పెంచే ఆహార పదార్థాలు ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే రాగి హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. ఎలా ఇవ్వాలి అంటే రాగి జావ, రాగి దోశ, రాగి రొట్టెల్లాగా లేదంటే రాగి లడ్డూలాగా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్‌లో కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసున్నాయి. ఛానల్‌ని చెక్ చేయండి ఒకసారి. దీంతో పాటు ఆకుకూరలు కూడా రక్త కణాల తయారీలో సహాయపడతాయి. ఇది ఎలా ఇవ్వాలి అంటే ఆకుకూర పప్పులాగా లేదా చపాతీలో కర్రీలాగా ఆమ్లెట్‌తో కలిపి అయినా ఈ ఆకుకూరల్ని పిల్లలకి ఇవ్వచ్చు. నెక్స్ట్ నువ్వులు రక్త ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా ఇవ్వాలి అంటే నువ్వుల లడ్డూలాగా, నువ్వుల పొడిలాగా. ఇది కూడా మన ఛానల్‌లో చేశాను. చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కిస్మిస్‌ని హిమోగ్లోబిన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. నానబెట్టిన కిస్మిస్ ఇచ్చినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. దానితో పాటు కిస్మిస్ లడ్డు కూడా తయారు చేశాను. అది కూడా ఇచ్చినట్టయితే చాలా హెల్త్‌కి రక్తం పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గుడ్లు రక్త కణాల తయారీకి కూడా సహాయపడతాయి. ఉడికించిన గుడ్లు ఆమ్లెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి పెట్టడానికి. హలీం గింజలు అని అంటారు. నానబెట్టిన గింజలు. నెక్స్ట్ ఇప్పుడు మనం తయారు చేసే అటుకులు కూడా చాలా ఉపయోగపడతాయి. ఐరన్ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వెజిటేబుల్స్‌లో కానీ అటుకుల్లా కానీ నేను చేసే ఇప్పుడు ఈ బిస్కెట్స్ లాగా కానీ తయారు చేసుకోవచ్చు. ఇంకా రక్తాన్ని పెంచే వాటిలో లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ విటమిన్ సి ఆహారం ఉండే పదార్థాలు ఐరన్ అబ్జార్ప్షన్‌కి బొప్పాయి, ఉసిరి, క్యాప్సికమ్ లాంటివి కూడా ఐరన్‌ని అబ్జర్బ్ చేస్తాయి. సో, వీటిని కూడా విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలని పిల్లలకి ఇచ్చినట్లయితే రక్త సమస్య, రక్తం తక్కువగా ఉంది అనే ప్రాబ్లమ్ ఉండకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం. ఈ అటుకుల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి అటుకుల్ని తడుపుకోవాలి. బాగా తడుపుకోకుండా జస్ట్ కొన్ని వాటర్ వేసి అయితే వాటర్‌లో తడుపుకొని వీటిని ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనం బిస్కెట్స్ ప్రిపరేషన్‌కి ఏమేమి యాడ్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఇందులో ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుందాము. ఇందులోనే బియ్యపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ మనకి సరిపడినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కస్తూరి మేతి తీసుకుంటున్నాను. పిజ్జా ఒరిగానో అని ఇది పిజ్జాలో వేస్తాం కదా! దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. పిల్లలకి జస్ట్ బిస్కెట్ ఫ్లేవర్ రావడం కోసం వీటినైతే యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని యాడ్ చేసుకొని ఇంకా ఇందులో కొంచెం కూడా వాటర్ వేయకుండా అటుకుల్లో నుంచి వచ్చిన వాటర్‌తో అయితే పిండి ముద్దలాగా చేసుకుందాము. ఇలా పిండి ముద్దలాగా చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండిని తీసేసుకొని ఈ పిండి ముద్దల్ని రౌండ్‌గా ఉండలుగా చేసుకోవడం. ఇప్పుడైతే కళాయి తీసుకొని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఈ అటుకుల్ని మిశ్రమంలో ఉన్నటువంటి ఈ ఉండల్ని తీసేసుకొని ఒక చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. వీటిని కొంచెం గోధుమ పిండి కానీ, మైదా పిండిని కానీ యాడ్ చేసుకుంటూ వీటినైతే చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో అయితే తయారు చేసుకోవచ్చు. నేనైతే చిన్న బౌల్‌తో ఈ విధంగా షేప్స్ అయితే తయారు చేసుకున్నాను. మిగిలినవి కొంచెం కారము, ఉప్పు వేసి మనం స్నాక్స్ పెద్దవాళ్ళకి కొంచెం కారం, ఉప్పు ఎక్కువగా ఉండాలి అని అవి వేరే రకంగా బిస్కెట్స్‌నైతే తయారు చేశాను. వీటినైతే పిల్లలకి కావాల్సినంత సాల్ట్, కారం వేసేసుకొని ఈ విధంగా రౌండ్‌గా వీటిని చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న అప్పాల్లో ఫోర్క్ స్పూన్‌తో చిన్నగా హోల్స్ అయ్యే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి. దీనివలన మనకి బిస్కెట్స్ క్రిస్పీ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. 2 వైపులా ఈవెన్‌గా వేగుతుంది ఆయిల్‌లో. సో, ఈ విధంగా మనకి మ్యారీగోల్డ్‌లో కూడా చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. సో, వీటికి కూడా మనం ఈ విధంగా హోల్స్‌నైతే ఫోర్క్ స్పూన్‌తో పెట్టుకున్నాను. ఇంకా డీప్ ఫ్రై కోసం వేసేసుకున్నాను. ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా
వేయించుకున్నాను. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన బిస్కెట్స్ రెడీ. ఇవి ఒక 15 డేస్ వరకు బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు సమ్మర్ హాలిడేస్‌లో బయట ఫుడ్ తినకుండా అవాయిడ్ చేయడానికి ఈ స్నాక్ ఐటెమ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకా కొంచెం కారం, సాల్ట్ వేస్ట్ చేసినవి. ఇంకా ఈ షేప్‌లో అయితే తయారు చేసుకున్నాను. వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. కింద వీడియో లింక్స్ ఇస్తాను. హిమోగ్లోబిన్ పెరగడానికి ఇవ్వవలసిన ఆహార పదార్థాలు, వాటి యొక్క రెసిపీస్ కింద లింక్ ఇస్తాను. తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.